విశ్వాకి వందనాలు చెల్లిస్తూ 4వ మాట ఏమండి పల్లవి చరణం పాడతారు. మైక్ కావాలంటే తీసుకొని పర్లేదు. మీరు నుంచుని పాడడమే మంచిది, మరి ప్రతిసారి లేవడం కష్టంగా ఉందని నేను మైక్ ఇచ్చాను అంతే. ఇదిగోండి మైక్. మహాత్మా శరణ్య అవియోచక దోషరహిత చంపే నిన్ను నా దోషమే కదా. శరణ్య అవియోచక నా దేవ దేవ ఏమి విడనాడితివనిచు శ్రీయేసు సుత పలికితి శ్రేమ సప్ప సౌఖ్యమా శరణ్య అవియోచక. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం రాహుల్ చదువుతాడు. తర్వాత ప్రార్థన దార్ల లక్ష్మి గారు దయతో సిద్ధపడి ఉండాలి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తిని అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. దేవుడి చిన్న వాక్యం దీవించిన. ప్రార్థన దార్ల లక్ష్మి గారు. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధ నాయన తండ్రి, నీకు వేలాది వందనాలు ప్రభువా, నీకు లెక్కలేని స్తోత్రాలు తండ్రి. నాయన తండ్రి ఈ రోజు నాయన శుక్రవారం నా ప్రభువా తండ్రి, మా కొరకు నాయన తండ్రి మిమ్మల్ని సిలువేసి ఎంతగా శ్రమను పడ్డారు ప్రభువా, నీకు స్తోత్రం బాబు. యేసయ్యా నీకు వందనాలు బాబు, వందనాలు తండ్రి. నాయన 3 మాటలు మాట్లాడారు ప్రభువా బిడ్డలు తండ్రి, ఆ బిడ్డలకు ధైర్యాన్ని ఇచ్చినందుకు వందనాలు తండ్రి. ఈ నీతిగా నిలబెట్టామంటే నీ కృపే ప్రభువా తండ్రి. ఇంకా 4వ మాట, 5వ మాట, 6వ మాట, 7వ మాట కూడా చెప్పే బిడ్డలకు కూడా మీరు మాట్లాడమని అడుగుతున్నాం ప్రభువా. ఆ బిడ్డలను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నాయన నీకు స్తోత్రం తండ్రి. ప్రతి ఒక్కరిని కూడా దీవించండి తండ్రి, ఆశీర్వదించు తండ్రి. ఏ బిడ్డలైతే నాయన ఇక్కడ వచ్చి నాయన ఏ అవసరాలతో ఉందో నీకు తెలుసయ్యా తండ్రి. బిడ్డలకు మంచి జ్ఞానాన్ని ఇమ్మని అడుగుతున్నాం బాబు, నీకు స్తోత్రం తండ్రి. నీలో కొనసాగడానికి తండ్రి దయచేయమని తండ్రి. ఆది నుంచి అంచు వరకు తండ్రి నీ కృప నాయన ఈ సంఘం పై నుంచి నాయన ప్రతి బిడ్డతో కూడా మాట్లాడమని నాయన నీ ఆదుల్లో ఉంచమని నాయన చెప్పిన ప్రతి మాట కూడా నాయన మా తండ్రి మాని గ్రహించుకునే మనసును నాయన మాకు దయచేయమని ప్రతి ఒక్కరిని నాయన దీవించి ఆశీర్వదించమని తండ్రి. మాలో తప్పులు పొరపాటు నాయన క్షమించి నాయన మన్నించమని ఈ దీవెనలు ప్రార్థన ఆలకించమని నా ప్రభువైన అయిన యేసునామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థించినందుకు దేవుని పేరట వందనములు. ఈ యొక్క 4వ మాట సందేశం కమలా గారు 15 నిమిషాలు.
దేవుని నామానికి వందనాలు. సమయం ఇచ్చిన దైవజనులకు, ప్రసాద్ అయ్య గారికి, అయ్యగారి యొక్క కుటుంబానికి, సంగమనకు నా హృదయపూర్వక వందనాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన ప్రభువా, మొట్టమొదట మాటగా తండ్రి నాయన, నీవు సిలువలో పలికిన మొట్టమొదట మాట ప్రభువా తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమాపమనే గుణాన్నే ఆయన ఇక్కడ మాకు తెలియపరిచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. రెండవ మాటగా తండ్రి, నీవు సిలువలో ప్రభా ఇదిగో నీ తల్లి అని ప్రభా, ఇదిగో నా ప్రభా దొంగతో మాట్లాడావు. రెండవ మాటగా నాయన, ఒక దొంగ అయితే ఎట్టి పరిస్థితిలో ఉన్నాడో, రెండో దొంగ అయితే ఎలా ఉన్నాడో అని వివరించి చెప్పిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. నీ రాజ్యంలో జ్ఞాపకం తెచ్చుకున్న మాట గొప్పదని ప్రభా నీ వాక్యంలో తెలియపరుస్తుంది. మూడవ మాటగా తండ్రి, ఇదిగో అమ్మా నీ కుమారుడే నీ తల్లి అని మూడవ మాటగా చెప్పిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఇదిగో నాలుగో మాటగా తండ్రి, నీవే నాయన యేసుక్రీస్తు అనే ప్రభా కుమారుడు తండ్రితో మాట్లాడిన మాటగా మాట్లాడుచుండగా మీరు ప్రభా మాలో ఉండి మాట్లాడి మహిమ పొందమని నీ కృప నీ వెలుగు సమృద్ధిని దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. నాలుగవ మాటగా మరి ఈ మాట అటండి, మొట్టమొదటి మాట కూడా తండ్రి అనే ఒక మాట పలికాడు ఆయన. యేసుక్రీస్తు వారు తండ్రి అనే మాట పలికాడు. రెండోదా మరి రెండవ మాటగా ఏం పలికాడంటే దొంగ అతను దొంగతనం కాబట్టి నేను దొంగను కదా, ఇది నాకు న్యాయమని మరి మరొక దొంగ అయితే తను తాను తగ్గించుకొని నీ రాజ్యంలో జ్ఞాపకం తెచ్చుకోమన్నట్టుగా ఉంది. మూడో మాటగా ఆయన కుమారుణ్ణి మరి ఆయన ప్రేమించిన శిష్యుడు అనే యోహానుకు అప్పగించినట్టుగా ఉంది. నాలుగో మాటగా ఏమని ఉందంటే అండి, మరి కుమారుడైన యేసు ప్రభు వారే తండ్రితో ఎడబాటు. ఏంటంటండి? ఎడబాటు. రెండోది వాగ్దానము. ఎడబాటు, వాగ్దానం. మరి ఇప్పుడు చదివించారు కదా వాక్యము, మత్తయి సువార్త 27:45లో మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు దేశమంతటా చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లాబా సబక్త అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్య విడచితివి అని అర్థం. ప్రభువారే చెయ్యి విడిచాడటండి తండ్రితో. ఎందుకు విడిచాడు? ఆయన చేత్తో ఎన్నో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేశాడండి. ఏమి చేశాడు అంటే ఇదే మాట కూడా మరి మార్కు సువార్త 15:33లో కూడా ఇదే మాట ఉందండి, మీరు చూసుకోండి. రెండవది కీర్తనల గ్రంథము 22:1లో కూడా నా దేవా నా దేవా నీవు నన్నేలా విడనాడితివి అనే మాట కూడా ఉంది. ఎవరన్నా రాసుకుంటే రాసుకోవచ్చు. తర్వాత ఏంటంటే యేసు ప్రభు వారు చేసిన అద్భుతాలు, ఆయన చేతితో చేసిన ఆశ్చర్య కార్యములు ఎన్నో ఉన్నాయండి. అయితే యెషయా గ్రంథము 59:1లో ఏముందంటే మనందరికీ తెలుసు, రక్షింప నేరకుండునట్లు ఆయన హస్తమట కొరచ కాలేదట, విననేరకుండునట్లు ఆయన చెవులు. అది ఒక మాట మీరు అర్థం చేసుకుంటే మంచిదండి. తర్వాత మరి ఆయన హస్తమటండి, మరి ఆయన హస్తంతోటే ఎన్నో కార్యములు చేశాడట. యెషయా 66:2లో కూడా ఏమని ఉందంటే అవన్నీ నా హస్త కృత్యములు అని ఉంది. అవన్నీ దేవుడు చేశాడట, అవన్నీ కూడా ఆయన చేసిన హస్త కృత్యములటండి. అలాగే ఆదిలో మరి అవ్వను ఆదామును ఆయన చేతితో నేల మరి మట్టి తీసి బొమ్మను చేసి ఆయన మరి జీవాయువు ఓదగా నరుడు జీవాత్మాయేను. మంచి మాట అండి. మొట్టమొదట ఆయన చేతితో చేసిన మరి అవ్వ ఆదాము ఆది కాలంలో. అలాగే మరి ఏంటంటే అండి ఆయన చేతుల్లో మనం చెక్కబడిన వారమట. ఎవరమంటండి మనం? ఆయన చేతిలో చెక్కబడిన వారమటండి. దేవుడే మనలను సృష్టించాడు. రెండవది ఆది కాండము 22:7 అబ్రహాము ఇస్సాకు గురించి మనందరికీ తెలుసు. దైవజనులు కూడా ఈ 7 మాటలకే
ఈ శిలువ ధ్యాన కూడికల్లో వివరించడం జరిగిందండి. ఏంటంటే అబ్రహామును మరి ఇచ్చిన ఒకగానొక కుమారుని ఇస్సాకుని బలివ్వడానికి ఆయన వెనుకదీయలేదు కాబట్టి ఆ మొరియాబు కొండ దగ్గరికి వెళ్ళి మరి ఇస్సాకుని బలిగా దేవుడు మాట్లాడాడట. అదే కొండ దగ్గర ఈ దినమున యేసు ప్రభును సిలువ వేసిన కొండ, ఇస్సాకును బలి ఇచ్చిన కొండ ఒక్కటేనటండి, మొరియాబు కొండ, గొల్గొతా కొండ. అలాగే మరి లోక సువార్త 4:41, లోక సువార్త 4:41 అండి. వారిలో ప్రతి వాని మీద చేతులుంచి వారిని యేసు ప్రభువే స్వయంగా నటండి మరి ప్రతి వాని మీద చేతులుంచి స్వస్థపరిచారట. మరి తర్వాత మరొక మాట ఉంది, మత్తయి సువార్త 9:18 తీసుకోండి. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మొక్కి, నా కుమార్తె చనిపోయింది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద వేసినట్లయితే ఆమె బ్రతికదటండి. మరి ఒక దేవుడు చేసిన కార్యములు, ఒక అధికారి వచ్చాడట, అయ్యా నా కుమార్తె చనిపోయింది, నీ చెయ్యి నా కుమార్తె మీద వేసినట్లయితే ఆమె లేచుతుంది, బ్రతుకుతుందని ఒక అధికారి సెలవిచ్చాడటండి. మరి అయ్యగారు మత్తయి సువార్త, లూకా సువార్త, మార్కు సువార్త, యోహాను సువార్త, ఈ 4 సువార్తలు కూడా చాలా బాగా చదివించారు అయ్యగారు. ఎప్పుడు కూడా ఈ శిలువ మీద పలికిన 7 మాటలు కూడా ఆ 7 మాటల్లో ఏమున్నాయో ఆ మాటే చదివి విడిచిపెట్టేవారు. కానీ ఇప్పుడు అనుభవంతో అయ్యగారు చాలా యేసు ప్రభుని శిలువను గూర్చిన ప్రతి మాట కూడా ఈ 4 సువార్తల్లో ఏంటి ఒక అర్థం చేసుకున్న మాటలంటే, మరి తల్లి అయిన మరియతో కూడా మాట్లాడినట్టు, తర్వాత జబదయ కుమారులతో మాట్లాడినట్టు, రెండోది ఒక పల్లెటూరు నుంచి వచ్చాడట. ఎవరట అతను? కురేనీయుడైన సీమోను. ఎవరటండి? మార్కు సువార్త 15:21 మార్కు సువార్త 15:21 అండి. కురేనీయుడైన సీమోను ఒకడు పల్లెటూరు నుండి వచ్చి ఆ మార్గమున పోవుచుండగా ఆ సిలువను మోయడానికి అతను ఇష్టపడ్డాడటండి. ఏంటండి? ఒక పల్లెటూరు నుంచి వచ్చాడట. అతని పేరు కురేనీయుడైన సీమోను. యేసు ప్రభు సిలువను మోయడానికి ఇష్టపడ్డాడట. అలాగే ఆ యొక్క మరి యేసు ప్రభును సిలువేసిన ఆ యోదయ సామ్రాజ్యంలో ఒక రాజు, అధిపతి అయిన రాజు పిలాతు కూడా ఈయనలో కూడా ఏ దోషము నాకు, ఎంత మంచి మాట అండి. ఆ దేశస్తులందరూ కూడా మరి మట్ల ద్వారా మనం అయ్యగారు వాక్యం చెప్పారు, మనం అందరం విన్నాం. యెరూషలేములో యేసు ప్రభుని ఓసన్నను స్తుతి పాడుచని జయగీతాలు పాడిన వారే యేసు ప్రభుని ఏం చేయమన్నారు? సిలువ వేయుడని మరీ బిగ్గరగా కేకలు వేశారటండి. ఆయనలో ఏమన్నా నేరం ఉందా? ఆయన ఏమన్నా పాపము చేశాడా? లేదు. కానీ ఈ దినమున నీ కొరకు నా కొరకు ఆయన సిలువ మీద బలియాగమయ్యాడండి. మనం ముళ్ళు గుచ్చుకుంటే ఓర్చుకోలేము, కానీ ఆయన కాలల్లో పైనుండి బయటికి వచ్చే వరకు మేకులు కొట్టారు, చేతుల్లో మేకులు. అది ఎవరి కొరకంటే నీ గాయాలు, నా గాయం. ఆయన ప్రక్కటెముకలో బల్లెపోటు, నీవు చేసిన పాపము నేను చేసిన పాపం అటండి. ఆయన అన్నాడు, ఆ భార్య అందట, పిలాతు భార్య, ఆ నీతిమంతుని జోలికి నీవు పోవద్దట. చూడు ఎంత మాట, మంచి మాట ఇచ్చిందట ఆ రాజుగారికి భార్య. అందుకే ఆయన ఏమన్నాడంటే, మరి ఈయనలో నాకు ఏ దోషము లేదని ఆయన చేతులు కడుక్కున్నాడటండి. ఏం చేశాడట? చేతులు కడుక్కున్నాడట. యోహాను సువార్త 17:1 చదివి ముగించు. యోహాను 17:1 అండి. యోహాను సువార్త ఇట్లా నేను తండ్రి
నా గడియ వచ్చుచున్నది. అమ్మా, నీ కుమారుడు అర్థమంట ఒకటే చదవండి. నీ కుమారుడు నిన్ను పంపవలసినట్లు ఆయన్ని మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. ప్రభు అన్నాడంటండి తండ్రితో, తండ్రి నా గడియ వచ్చుచున్నది. ఎందుకంటే యేసు ప్రభు వారు యవ్వన కాలంలో ఆయన 33.5 సంవత్సరంలోనే ఆయన ప్రాణాన్ని మరి మన కొరకు ఆయన బలి ఇచ్చినట్లుగా ఇక్కడ లేఖనములు మనకి చెప్పుచున్నవి. ఈ దినాన మరి యొక్క గుడ్ ఫ్రైడే అని ఒక మాట వచ్చింది. గుడ్ అనగా మంచి, అంటే శుక్రవారం. ఈ దినాన్ని యేసు ప్రభు మన కొరకు మరణించాడు కనుక నీకు నాకు మరలా పునరుద్ధానం. అందుకే అన్నాడు ఒకడు, ఆత్మ మూలంగాను నీటి మూలంగాను మనం ఏం చేయాలట, ఒకడు క్రొత్తగా జన్మించాలి. అంటే శరీర యొక్క క్రియలు విడిచిపెట్టాలి, ఆత్మలో మనం దేవుల్లో ముందుకి కొనసాగాలటండి. దేవుల్లో ముందుకి మనం కొనసాగినట్లయితే ఆయన రాకడ వరకు, లేదంటే మన మరణాంతం వరకు ఆయనతో మనం ఎలాగ ఉండాలంటే నమ్మకమైన వారిగా మనము ఉండాలండి. రోమా 5:8 కూడా ఏమంటున్నాడంటే, పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడటండి. మనం ఎవరమో పాపులం. మన పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడట. మరి ఎందుకు చనిపోడో, దేవుడు ఎన్ని శ్రమలు పడ్డాడు, ఈ 40 రోజులు మనం అందరం విన్నాం. కానీ మన హృదయాలు మంచివి కాదు. అందుకే అన్నాడు మరి ఎందులోనో కానీ, మరి మన హృదయం ఎలాంటిదట, చాలా మోసకరమైందంట. హృదయం మనం మోసకరమైన మన హృదయాన్ని తీసివేసి మంచి మనసును, మెత్తని మనసును, విరిగి నలిగిన మనసును మాకు కలిగి ఉండాలని ఈ 4వ మాటగా తెలియజేస్తున్నాను. ఏమైనా తప్పులుగా చెప్పినట్లయితే క్షమించాలని కోరుతున్నాను. ఈ 4వ మాట దేవుడు దీవించునుగా. ప్రార్థన చేసుకుందాం. అత్యంత ప్రేమ నమ్మకం కలిగిన ప్రభువా, ఈ 4వ మాటగా తండ్రి, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడచితివి ప్రభా, ఏలి ఏలి లాభా షబక్త్ అని బిగ్గరగా కేక వేసావు ప్రభా. ఏలియాని పిలుస్తున్నాడేమో అని కొందరు అన్నారట, ఏలియా రక్షిస్తాడేమో అని కొందరు అన్నారంట. ప్రభు కాదు నాయన, నువ్వు ఏలియా కొరకు కాదు కానీ మా అందరి కొరకు, మానవాళి ప్రజలందరి కొరకు నువ్వు మరణమయ్యి మరలా తిరిగి లేచావు కనుక నీ పునరుద్ధానాన్ని ప్రభు మేము ఎల్లప్పుడు జ్ఞానించుకునే భాగ్యం మాకు ఇచ్చినందుకే నీకు వందనాలు. నీ కృపలతో మమ్మల్ని నడిపించి మహిం పొందమని, ఇంకా మాట్లాడిన ప్రతి మాటలో మీరుండి మహిం పొందమని, నీ కృప నీ వెలుగు మా ఎడల ఉంచమని మా ప్రభుని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మరి 4వ మాటగా మరి చక్కటి విషయాలు మనకు అందించినందుకు కమలా గారికి దేవుని పేరట వందనములు. 5వ మాట, నేను తప్పుకొనుచున్నాను. కీర్తన అండి. సరే వీలుంటే అందరూ లేచి నిలబడదాం. లేచి నిలబడి పల్లవి చరణం 5వ మాటకు సంబంధించి 5వ చరణం. బయట వాటర్ కూడా పెట్టారండి, దయతో ఎవరన్నా తీసుకునేవారు ఉంటే దయతో బయట వాటర్ పెట్టారు. మహాత్మా శరణ్య విమోచక ద్రోహరహిత చంపే నిన్ను నా దోషమే కదా. మహాత్మా శరణ్య విమోచక దప్పిగొనుచున్నటనుచు తెలిపి కదా. ఈ పాగదిని బాధనుందా నేమి నీకు మహాత్మా
అవిమోచక. వాక్యపట్నం చదువుదాం. యోహాను సువార్త 19:28. వాక్యపట్నం తర్వాత కూర్చుందామండి. వాక్యపట్నం యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. అజయ్. యోహాను సువార్త 19:28. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమస్తమైనది. యేసు ఎరిగి లేఖనమును నెరవేర్చినట్లు నేను దప్పుకొనుచున్నానను. దేవుడి పరిశుద్ధతను దీవించును. వాక్యభాగం చదివినందుకు దేవుని పేరట వందనములు. కూర్చుందామండి. ప్రార్థన వి మరియమ్మ గారు. ప్రార్థన చేసుకుందామండి. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తి సంపూర్ణుడైన మా ప్రభువా, నీ ఘనమైన నామమునకు, ఉన్నతమైన నామమునకు వందనాలు తండ్రి నాయన. ఇదిగో నా దేవా, గడిచిన ఆదివారం నుంచి నా ప్రభువా ఈ ఆదివారం వరకు నీ సజీవ రెక్కల కింద మమ్మల్ని ఎంతగానో నా ప్రభువా జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు తండ్రి. ఇదిగో నా దేవా, నా తండ్రి, ఈ 40 దినాలు కూడా నా ప్రభువా నా తండ్రి ప్రతి గృహం దగ్గర నా ప్రభువా నాయన నిన్ను జ్ఞాపకం చేసుకుని నువ్వు చేసిన నా తండ్రి నా ప్రభువా మేము చేసిన పాపాల గురించి నాయన జ్ఞాపకం చేసుకుని నాయన దైవజనులు నా తండ్రి నాయన ఎంతో నాయన నా ప్రభువా వాక్యాన్ని నా తండ్రి మాకు నా తండ్రి నాయన నా ప్రభువా నెమరవేసే భాగ్యాన్ని ఇచ్చారు తండ్రి. నా ప్రభు ఇన్ని విడిచిపెట్టడం కాకుండా ఇదిగో 40 దినాలు కూడా గడిచి నా ప్రభువా ఈ శుభ శుక్రవారంలో నాయన నిన్ను జ్ఞాపకం చేసుకున్నటకు నీవు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు తండ్రి. ఇందుగో నా ప్రభువా నాయన ఎంతవరకు నాయన బిడ్డలు నాయన పాటలు పాడేరు ప్రభువా, ప్రార్థనలు చేశారు ప్రభువా. బిడ్డలందరూ కూడా నాయన చిన్న వయసు అయినా నా ప్రభువా నీ సమయోచితమైన జ్ఞానాన్ని ఇచ్చి ఆ బిడ్డలందరినీ నా ప్రభువా నిలబెట్టుకుని నాయన నువ్వంటే ఈ నా తండ్రి నాయన ఏటో వివరించి గ్రహించుకునే జ్ఞానాన్ని వాళ్ళకి అందరికీ దయచేసావు నా ప్రభువా. ఇదిగో నా ప్రభువా ఇదో మాటగా పలుకుచుండగా నా ప్రభువా నాయన ఈ మండుటెండలో నా ప్రభువా నా తండ్రి నిన్ను సిలువ వేసి నా ప్రభువా నాయన నా తండ్రి నాయన దాహం కొనుచున్నానని నాయన దప్పుకంటే నా ప్రభువా నీ నోటికి నా ప్రభువా సేది సిరకను అందించారు ప్రభువా నా తండ్రి నాయన. నా తండ్రి అటువంటి నాయన మా కొరకు నా తండ్రి ఎన్నో శ్రమలు పొంది నా తండ్రి నాయన ఈ మండుటెండలో నా తండ్రి నాయన చిన్ని ఏలాడదీస్తున్నారు ప్రభువా నా తండ్రి నాయన. అటువంటి మా కొరకు ఇన్ని శ్రమలు పొంది నా తండ్రి ధన్యతలు మాకు ఇచ్చినందుకు వందనాలయ్యా నాయన. నీకేమిచ్చినా నీ రుణం తీర్చలేనట్టు వాళ్ళం తండ్రి నాయన, వట్టి వాళ్ళం బాబు నా తండ్రి నాయన. ఇదిగో నా ప్రభువా ఇదో మాట పలుకుచుండగా నాయన పలుకుచున్న బిడ్డకి నీ జ్ఞానాన్ని దయచే తండ్రి. ఇంకా యవన బిడ్డలు ఎంతో మంది ఉన్నారు నాయన మా సన్నిధానంలో నాయన. వచ్చే సంవత్సరానికి ఆ బిడ్డలందరితో మాట్లాడించుకో బాబు నా తండ్రి నాయన. ప్రతి యవన బిడ్డను కూడా మార్చండి బాబు నాయన. ఇదిగో దైవజనులు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని చిన్న ప్రార్థనని పరలోక రాజ్యం చేర్చుకోమని నజరేడైన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రార్థించినందుకు దేవుని పేరట వందనములు. 5వ మాట నేను తప్పుకొనుచున్నాను అనే మాట సందేశం నందిని గారు. 15 నిమిషాలు సమయం. హల్లెలూయా. ముందుగా దేవునికి వందనాలండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు, ప్రసాదయ్య గారికి కూడా వందనాలు, మన సంఘస్థులందరికీ వందనాలండి. నేను చెప్పబోయే మాట 5వ మాట అండి. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడ మహోన్నతుడ సర్వాధికారి సర్వశక్తిమంతుడా నీకు వందనాలు, నీకు స్తుతులు, నీకు స్తోత్రాలయ్యా. గత సంవత్సరం నుంచి సంవత్సరం వరకు నీ రెక్కల చాటున మమ్మల్ని అందరినీ కాచి కాపాడిన దేవా నీకు వందనాలు. మీ మాటలు ధ్యానించిపోతుండగా మా మనసులు మీపై నిలిపోవడానికి సహాయం దయచేయండి దేవా. తండ్రి ప్రభా నీ చిత్తానుసారంగా మేము చెప్పడానికి సహాయం దయచేయండి తండ్రి. మాట్లాడుతున్న నన్ను నీ సిలువ చాటున మరుగుపరిచి కేవలము నీ నోటి బోరుగా వాడుకొని మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. యోహాను సువార్త 19వ అధ్యాయం. యేసుక్రీస్తు వారు
యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాక ఏదో చాలా మాటలు మనకు చెప్పారు, కానీ ఈ 7 మాటలు మనకి చాలా ప్రత్యేకం. ప్రతి సంవత్సరం కూడా మనం ఎంతగానో 7 మాటలు ధ్యానించుకుంటాము. ఏదో ర్యాండమ్గా మాట్లాడేసి వెళ్ళిపోవాలి అని అనుకోలేదు దేవుడు, యేసుక్రీస్తు వారు. కానీ 7 మాటలు మన జీవితంలో అనుసరించి నడుచుకుందామని ఆయన పలికిన మాటలండి. నేను చెప్పబోయే మాట 5వ మాట, యోహాను సువార్త 19వ అధ్యాయం 28, 29. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను తప్పికొంచున్నాను అనెను. చిరకతో నిండిన ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసుక్రీస్తు వారు ఇక్కడ భౌతికంగా మాట్లాడట్లేదు, ఆధ్యాత్మికంగా మాట్లాడుతున్నారండి. ఇక్కడ ఏంటంటే ఆయన నిజంగా దాహం వేసి దప్పికొంచున్నాను అని మాట్లాడట్లేదు. ఆయన ఇక్కడ ఉన్న లేఖనము నెరవేరినట్లు, అంటే లేఖనము నెరవేర్చడానికి ఆయన దప్పికొంచున్నాను అని మాట్లాడుతున్నారు. ఏ లేఖనము, అసలు ఆయన ఏ లేఖనం కోసం మాట్లాడుతున్నారు అది కూడా మనం చూద్దాము. 720 సంవత్సరాల క్రితమే దావీదు అనే భక్తుడి ద్వారా వ్రాసిన లేఖనము, అంటే ప్రవచనం అండి. ఆయన రాయించారు. కీర్తనలు 69వ అధ్యాయం 21వ వచనం. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఆయన ఈ లేఖనాన్ని పరిచయం చేశారు. బట్ సిలువలోని తప్పికొంచున్నాను అనే మాట పలికినప్పుడు వాళ్ళెవరూ గ్రహించలేకపోయారండి. ఆ చిరక తీసి ఆ ఇస్సోపుతో నింపి ఆయన నోటికి అందించిన సమయంలో కూడా వాళ్ళు గ్రహించలేకపోయారు. ఆనాడు వారు ఆయనకి చేదును మాత్రం ఇచ్చారు. ఇంకా వాళ్ళ టైం అయిపోయింది. ఇప్పుడు ఎవరి టైం అంటే ఆయన దాహం తీర్చాల్సిందే మన టైము. ఇప్పుడు మనం ఎలా తీర్చాలి? వాళ్ళకిలాగా గతంలోని వాళ్ళ గతాన్ని, వాళ్ళ ఫ్యూచర్ మార్చుకోలేకపోయారు. ఏంటంటే కొన్ని వందల సంవత్సరాలే దేవుడు లేఖనం నెరవేర్చినట్లు ఆయన నాకు చేదునిస్తారని వ్రాయించారు. బట్ వాళ్ళు అది గుర్తించలేకపోయారు. ఇప్పుడు మనం ఆ తప్పు చేయొద్దు. మన గతంలోకి వెళ్ళి మన ఫ్యూచర్ని మనం ఎలా మార్చుకోవాలనేది నేను పరిచయం చేస్తాను. మత్తయి సువార్త 25వ అధ్యాయం 35 నుంచి 40 వరకు చదువుకుందామండి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి, దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకుంటిరి, దిగంబరినై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి, రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నా యుద్ధకు వచ్చితిరని చెప్పాను. ఒక్క నిమిషం అమ్మ. వచ్చితిరని చెప్పాను. మన ఇంటికి చాలామంది అడుక్కునే వాళ్ళు వస్తారండి కదండి. అడుక్కునే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి మనం ఎంతో కొంత సహాయం చేస్తూ ఉంటాము. ఎవరికి తోచింది వాళ్ళు ఇస్తూ ఉంటారు. మీ ఇంటికి అడుక్కునేవాడు వచ్చాడా లేదా, దేవుడే మీ సహనాన్ని పరీక్షించడానికి వచ్చాడో ఎవరికి తెలియదు కదండి. ఎందుకంటే అబ్రహాము గారి దగ్గరికి 3 మార్లు వెళ్ళారు ఆయన. ముగ్గురుగా ఆయన దగ్గరికి వెళ్ళారు. అక్కడి నుంచి ఒకసారి చదువుదాం అండి, 37 నుంచి చదువుదాం. అందుకు నీతిమంతులు మాట్లాడుచున్నారు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలిగా ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పికొనియుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశివై ఉండుట చూచి నిన్ను చేర్చుకుంటిమి, దిగంబరవై ఉండుట చూచి బట్టలు ఇచ్చితిమి, ఎప్పుడు రోగవై ఉండుటైనను చెరసాలలో ఉండుటైనను చూచి నీ యొద్దకు వచ్చితమని ఆయనను అడిగాను. అందుకు రాజు, ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, మిక్కిలి అలుపులైన ఈ నా సహోదరులలో ఒక్కనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో నేను. ఇక్కడ ఎవరికి సహాయం చేయాలండి? అలుపులైన వారికి. ఎవ్వరికి మీరు సహాయం చేసినా నాకు చేసినట్టేనే ఆయన మాట్లాడుతున్నాడండి. ఆయనకి నిజముగా దాహం వేస్తే ఆయన తీర్చుకోలేరండి, తీర్చుకోగలరు కదా. 5,000 మందికి ఆహారం పెట్టిన ఆయన దాహం ఆయన తీర్చుకోలేరా? దేవుడే సరే ఒక్కసారి ఆజ్ఞాపిస్తే సముద్రంలో ఉన్న నీళ్ళన్నీ వచ్చి ఆయన దాహం తీరుస్తాయి. దేవుడే ఒకసారి ఆజ్ఞాపిస్తే నలుమూలలో ఉన్న వచ్చి ఆయన దాహం తీర్చగలరు. మరి ఇక్కడ దప్పికొంచున్నాను అంటున్నారు. ఆయన దప్పిక ఏంటో తెలుసా?
నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమంటున్నాడు. ఆయన దప్పకి ఏంటంటే నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమంటున్నాడు. నిన్ను నువ్వు ఎలా అయితే ప్రేమించుకుంటావో నీ పొరుగువారిని కూడా ప్రేమించండి, అది ప్రేమించమంటున్నాడు. ఆ ప్రేమ ఆయన యొక్క దాహం తీరుతుంది. నీవు నీ సహోదరుని ఎలా అయితే ఆదరిస్తావో ఆ ఆదరణతో ఆయన దాహం తీరుతుంది. నీవు మంచి మనసుతో మంచి ఆలోచనలతో ఎప్పుడైతే దేవుని మార్గంలో వెళ్తారో ఆ మార్గంలో వెళ్ళినప్పుడు నా దేవుని నేను కలుసుకోవాలి, నా తండ్రిని నేను కలుసుకోవాలని ఆశతో నువ్వు ఎదురు చూసినప్పుడు దేవుడు నీకు మార్గం మధ్యలో వచ్చి నీ పట్ల నాకున్న దాహం నీవు తీర్చావు. ప్రతి ఒక్కరి పట్ల దేవుడు ఒక దాహం కలిగి ఉంటాడండి. నీ ప్రేమను ఆయన తాగాలనుకుంటున్నాడు, నీ యొక్క ఆదరణతో ఆయన దాహం తీర్చుకోవాలనుకుంటున్నాడు. గిన్నెడు చల్లనీళ్ళు పోస్తే ఆయన దాహం తీరేది కాదండి. కొంచెం మందికి ఒక దాహం ఉంటుందండి. ఒక అతను ఉన్నాడు అనుకోండి, ఒక అతను ఉన్నాడు డబ్బులు వెనకాలే పరిగెడుతూ ఉన్నాడంట. ఏదో కొంచెం కూడబెట్టుకుని ఉన్నాడు, తనకి జుట్టు ఊడిపోయింది, చనిపోయే స్థితికి వచ్చాడు, అయినా సరే డబ్బు వెనకాలే పరిగెడుతున్నాడు. అలాంటిది ఏంటంటే అదేంటి వ్యర్థమైన దాహం. నిజమైన దాహం ఏంటో తెలుసా? నా కుమారులు నా కుమార్తెలు నా దగ్గరికి పరిగెట్టుకుని రావాలని ఆయన ఒక దాహం కలిగి ఉన్నాడు. ఆయన దాహం ఏంటో తెలుసా? నీవు నేను, నీ ఆత్మీయత నా ఆత్మీయత. డబ్బు అనేది నిజమైన గొప్పతనం కాదండి. మనం పంచే ప్రేమ, మనం పంచే ఆత్మీయత మనలో ఉన్న నిజమైన గొప్పతనాన్ని బయటికి తీసుకొస్తుంది. ఆ నిజమైన గొప్పతనమే దేవుడి యొక్క దాహం తీరుతుంది. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిన తర్వాత నీ నా పాపభారము, నీ నా శాపభారము అంతా ఆయన భుజం మీద వేసుకున్నాడంటండి. యెషయా గ్రంథంలో ఉంటుంది. ఏంటంటే ఏం తీయొద్దండి చెప్పేస్తాను. ఆయన భుజం మీద రాజభారం ఉండేను. చాలాసార్లు చూడండి, మనము ఎవరైనా ఒక నింద వేసినా అది మనం భరించలేము. అది చిన్నదవని పెద్దదవని ఎవరు ఏ నింద వేసినా అది భరించలేము. వాళ్ళ మీదకి మనం గొడవకి వెళ్ళిపోతాం. కానీ యేసుక్రీస్తు వారు నా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి పాపము ఆయన భుజము మీద వేసుకుని మోసాడంటండి. ఆయన భుజం మీద వేసుకుని మోసాడంటండి. ఆ సిలువ చెక్క కన్నా ఎక్కువగా బాధించింది, కృంగదీసింది, ఇబ్బంది పెట్టింది ఏంటో తెలుసా? ప్రపంచంలో ఉన్న సర్వ మానవాళి పాప భారం అండి. ఆయన భుజము మీద మోసుకున్నాడు. ఆయన శరీర మాంసంలో రక్త మాంసముగా ఆయన పాలివాడై ఆయన మరణాన్ని అనుభవించాడు, ఆయన కన్నిటిని అనుభవించాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే నశించి దాన్ని వెతికి రక్షించుటకు ఒక మనిషి కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. నా పాపం నుంచి ఆయన రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. మనం చాలాసార్లు పాడతాం, ఒక పాట పాడతాం, అందులో ఒక వచనం ఉంటుంది. ఏంటండి? నేను వెతికి రాలేదని నన్ను వెతుక్కుంటూ వచ్చావయ్యా, బంగారం అడగలేదు వజ్రాలు అడగలేదు సాంగ్లో ఒక వర్డ్ ఉంటుంది కదా. నన్ను వెతికి రాలేదని నేను వెతుక్కుంటూ వచ్చావయ్యా. నన్ను ఆయన వెతుక్కుంటూ, పాపి అయిన నన్ను వెతుక్కుంటూ ఆయన ఈ లోకానికి వచ్చాడంటే మనం ఎంత భాగ్యవంతులం. ఎందుకంటే మీకు ఆస్తి ఉందనో, అంతస్తులు ఉందనో, లేకపోతే డబ్బు ఉందనో నేను ఈ మాట అనలేదు. పాపి అయిన నన్ను వెతుక్కుంటూ నిత్య అరకగ్నిలో ఉంచిన మనల్ని అందరినీ తప్పించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారండి. ఈరోజు నువ్వు ఆయన దాహం తీరుస్తావా? తీర్చే విధంగా ఆయన సిచ్యువేషన్లో నువ్వు ఉన్నావా? ఒకసారి మనమే ఒక ప్రశ్న వేసుకోవాలండి. ఆ సిలువ మీద ఇంకా వేలాడుతూ ఆయనకు ఒక బాధ ఉండిపోయింది. ఇంకా రక్షింపబడని ఆత్మలు ఎన్నో ఉన్నాయి. నన్ను తెలుసుకోకుండా, నేనంటే ఏంటో తెలుసుకోకుండా, నా ప్రేమ ఇంకా తెలియకుండా నాకు దూరంగా బ్రతుకుతున్న వారు ఇంకా ఎంతోమంది ఉన్నారని ఆయన బాధపడుతున్నారని మనం ఇది గ్రహించాలి. చాలాసార్లు అంటారు, నాకు ఈ దేవుడే వద్దండి, నాకు చనిపోతున్న దేవుడు నాకు ఎందుకని అంటారు. నీకోసం ప్రాణం ఇచ్చాడమ్మా, కళ్ళు తెరిచి ఒకసారి చూడు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఎందుకు చనిపోవలసి వచ్చిందో. ఎందుకు చనిపోవలసి వచ్చింది. రాత్రి నేను ఎంతగానంటే నేను ప్రిపేర్ అవ్వలేదు, జస్ట్ అలా స్క్రోల్ చేస్తూ ఉన్నాను ఏదో ఇన్స్టాగ్రామ్. బట్ జాన్ వెస్లీ వాళ్ళవి ఏదో వింటూ ఉన్నాను. అందులో అన్నది అసలు మనం ఈ గుడ్ ఫ్రైడే ఎందుకు అంటాము? బ్యాడ్ ఫ్రైడే అనొచ్చు కదండి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు మన కోసం సిలువలో చనిపోయారు, శ్రమ పట్టబడి చనిపోయారు. అది బ్యాడ్ విషయమే. కానీ గుడ్ ఫ్రైడే ఎందుకండి? మనకి ఆయన రక్షణ ఇచ్చాడు కాబట్టి ఇది మనకి గుడ్ ఫ్రైడే. పాపం అంతా ఆయనే తీసుకున్నాడు, బ్యాడ్ అంతా ఆయన తీసుకున్నాడు, గుడ్ అంతా మనకి ఇచ్చాడు. పాపం అంతా, అవమానం అంతా ఆయన తీసుకున్నాడు, మనకి విడుదల ఇచ్చాడు, రక్షణ ఇచ్చాడు.
మోక్ష భాగ్యం మనకిచ్చాడు. యేసుక్రీస్తు వారు సువార్త ప్రకటించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఏంటంటే యేసుక్రీస్తు వారు సువార్త ప్రకటించడానికి ఈ లోకానికి వచ్చారు. అది కూడా మనం ఎలా అంటే సిలువలో ఆయన చేసిన త్యాగాన్ని మనం ఎలా అయితే గుర్తిస్తున్నామో, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి సువార్త ప్రకటించడం అట్టి రీతిగా మనం కూడా ఆయన సువార్త ప్రకటించాలి. ఈరోజు మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. ఏ దప్పిక, ఏ దాహం, నీ తాపత్రయం ఏంటనేది ఒక ప్రశ్న వేసుకోవాలి మనం. యేసుక్రీస్తు సువార్త ఇతరులకు అందించడానికి నీలో ఒక బాధ ఉందా? యేసుక్రీస్తు సువార్త ఎలా అయితే అందించారు, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. నేను ఒక్కడినే సరిపోతాను, ఇంకెవరు వద్దు అనలేదు. శిష్యులు కూడా అంతే, శిష్యులారా మీరే సరిపోతారు, ఇంకా ఎవరు వద్దు అనలేదు. కానీ అట్టి రీతిగా మనం కూడా ఆయన సువార్త ప్రకటించడానికి ఈ లోకంలో ఉండాలి. యేసుక్రీస్తు సువార్త మన అందరం ప్రకటించాలి. ఎందుకంటే మనకు సమయం ఉండదు, మన పనులు మనమే చేసుకోవాలని అనుకుంటాం. కానీ నీ సొంత కార్యాలు, నీ సొంత పనులు ఎలా అయితే చేసుకుంటావో ఆయన సువార్త ప్రకటించడానికి కూడా ఆయన దప్పిక దాహం తీర్చే విధంగా మనం అందరం ఉండాలి. మత్తయి సువార్త లాస్ట్కి ఒకటి చెప్పి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 9:38 అధ్యాయం. కోత విస్తారముగా ఉన్నది, పనివారు కొద్దిగానే ఉన్నారు. ఈరోజు నువ్వు చెప్పగలవా? దేవా, యేసుక్రీస్తు వారు చెప్పాను కదా, యేసుక్రీస్తు వారు ఒక్కరే ఈ లోకానికి వచ్చి నేను ఒక్కదాన్ని సరిపోతానంటే ఆయన అనుకోలేదు. నేను ఒక్కడినే సరిపోతాను, ఇంకెవ్వరు వద్దనుకోలేదు. శిష్యులతో అన్నారు, శిష్యులారా మీరే సరిపోతారు, ఇంకెవ్వరూ వద్దనలేదు. ఇప్పుడు ఏమన్నారు తెలుసా? కోత విస్తారంగా ఉంది కానీ పనివారు ఎవరు లేరు. ఈరోజు నువ్వు చెప్పగలవా? నీ పని నేను చేస్తానయ్యా, నన్ను నా కుటుంబాన్ని నువ్వు వాడుకో, నేను నీ పని చేసే ఒక ఆయుధంగా నీ ఆర్మీలో నన్ను నువ్వు చేర్చుకో, నీ పని చేసే ఒక వ్యక్తిగా నన్ను ఉండనివ్వు, నన్ను నా కుటుంబాన్ని వాడుకో అని నువ్వు చెప్పగలవా? యేసుక్రీస్తు ఆనాడు ఏ దప్పికతో అయితే చనిపోయారో అలాంటి దప్పిక మనకు ఉండాలి. యేసుక్రీస్తు వారికి ఆనాడు చేతినిచ్చారు వాళ్ళు, ఓకేనా? ఆనాడు చేతినిచ్చారు. కానీ మనం ఈనాడు ఏమి ఇవ్వకూడదు, చేతినివ్వకూడదు. మనం ఇవ్వాలి నీ దప్పిక, నీ తాపత్రయము నేను తీరుస్తానయ్యా అని నువ్వు మనం ముందుకు వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారి ఈ 7 మాటలు పలికిన అర్థం ఉంటుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా మనం ఈ 7 మాటలే వింటున్నాం, 7 మాటలు. కానీ అది మన జీవితంలో ఎంతవరకు అది అనుసరించి నడుచుకుంటున్నాం అనేది ముఖ్యమండి. మనం చెప్పగలమా ఈరోజు కోత విస్తారంగా ఉందండి, కోత విస్తారంగా ఉందయ్యా, కానీ పనివారు మాత్రం కొద్దిగానే ఉన్నారు. నేను ఉంటానయ్యా నీ పనివారిగా, నన్ను నా కుటుంబాన్ని వాడుకో అని నువ్వు ఎప్పుడైతే చెప్పగలుగుతావు ఆయన ఖచ్చితంగా వాడుకుంటారు. ఈ చిన్న మాటలు దేవుని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా నీకు వందనాలు, నీకు స్తుతులు, నీకు స్తోత్రాలయ్యా. తండ్రి, నీవు సిలువలో ప్రాణం పెట్టావయ్యా. నువ్వు ఆ సిలువలో ఏ తప్పిక అయితే నువ్వు చనిపోయావో తండ్రి, అటువంటి తప్పిక మేమందరం కలిసి ఉండే భాగ్యాన్ని మాకు దయచేయండి దేవా. ఒక తాపత్రయము తండ్రి ప్రభా, ఒక దప్పిక అనే దాంతో మేమందరం ఉండడానికి సహాయం దయచేయండి దేవా. ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించండి. ఇంకొక 2 మాటలు కూడా మాతో మాట్లాడండి. మా జీవితంలో ఈయన అనుసరించుకుని నడుచుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి. ఈ చిన్న ప్రార్థన ఏమైనా తప్పులుంటే క్షమించి ఈ చిన్న ప్రార్థన ఈ పాదాల సన్ని చేసుకుని ప్రతిఫలం దయచేస్తామని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్.